హాయ్ అండి, నేను మీ వేదానండి. నేను ఈరోజు చూపించబోతున్న రెసిపీ పల్లి చట్నీ అండి. టిఫిన్లోకి మంచి కాంబినేషన్. దీని తయారీ విధానం చూసేద్దామా. 1 కప్పు శనగిత్తనాలు, ఒక 30 పచ్చిమిర్చి అండి, అంతే. దీని ఇంగ్రీడియంట్స్ ఏం కావు. ఒక ప్యాన్ పెట్టుకొని నేను 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలాగా బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇలాగా ఆయిల్లో మగ్గిపోవాలండి. నేను చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోనండి. తర్వాత నేను ఇప్పుడు చూపించినటువంటి 1 కప్ శనగిత్తనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇలా బాగా వేయించుకోనండి. వేయించుకున్న తర్వాత ఈ పల్లీలు, అలాగే ఈ పచ్చిమిర్చి, సాల్ట్, కొద్దిగా కరివేపాకు, అంతే అండి. ఇలాగా గ్రైండ్ చేసుకోనండి మెత్తగా. దీంట్లోకి నేను ఏం పప్పులు వేయడం లేదు, అది కానీ గుర్తుపెట్టుకోనండి ఫ్రెండ్స్. ఇలాగా నేను పోపుకు సిద్ధం చేసుకుంటున్నాను. తాలింపుకు ఆవాలు వేస్తున్నానండి, అంతే. కొద్ది కరివేపాకు వేస్తున్నాను. ఇవి వేయించిన తర్వాత ఆ పోపును తీసుకొని ఈ చట్నీలోకి వేస్తున్నానండి, అంతే. చాలా సింపుల్, టేస్టీగా 15 మినిట్స్లో తయారై అయిపోయిందండి ఈ చట్నీ. నిజంగా ఇది పూరీ లేకైనా, చపాతీ లేకైనా, పొంగల్కైనా, ఏ టిఫిన్కైనా కరెక్ట్ మ్యాచ్ అయ్యే చట్నీ అండి. పూరీలోకైతే చాలా బాగుంటుంది. నిజంగా ఇది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఈ పల్లి చట్నీ. అయితే ఇక్కడ పప్పులు నేను యాడ్ చేయలేదు. పప్పులు వేస్తే బాగుండదండి, అది గుర్తు పెట్టుకోనండి ఫ్రెండ్స్. మరి మీరు ట్రై చేస్తారా ఏంటి? మీరు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.